హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ వివేక్ మిశ్రా విరచిత అంశంగా గుబులు గుబులుగా ట్రంప్ దిగులుగా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. గుబులు గుబులుగా ట్రంప్ దిగులుగా. ఇక వినండి. ట్రంప్ దూకుడు అందరిలోనూ గుబులు. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఆయన రెండోసారి ఎన్నికవ్వడానికి అది దోహదం చేసింది. అయితే అక్రమ సక్రమ వలసదారుల మధ్య ట్రంప్ సర్కారు తేడాను పాటించకపోతే పరిస్థితి సంక్లిష్టంగా మారవచ్చు. అమెరికా సామాజికంగా, ఆర్థికంగా, నైతికంగా క్షీణించడానికి వలసదారులే కారణం అని ప్రచారం చేసి ట్రంప్ ఎన్నికల్లో నెగ్గారు. అత్యధిక శాతం ఓటర్లలో వలసదారులపై ఇలాంటి అభిప్రాయాలే ఉండటం ట్రంప్నకు కలిసొచ్చింది. అసలు అమెరికా అన్నదే వలసదారులతో ఏర్పడిన దేశం. ఈ అంశాన్ని అంగీకరిస్తూనే మెక్సికో, కెనడా సరిహద్దులను దాటి వస్తున్న అక్రమ వలసదారులు కొకైన్, ఫెంటానిల్ అటువంటి మాదక ద్రవ్యాలను అమెరికాలోకి తీసుకొస్తున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆ మత్తు మందులకు అమెరికన్లు బానిసలై కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, దేశంలో నేరాలు, అవినీతి పెరిగిపోయాయని వాదిస్తున్నారు. ఆయన మాటలు సంప్రదాయ అమెరికన్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే కథ అక్కడితో ఆగడం లేదు. చట్టబద్ధంగా వలస వచ్చిన వారిపైన శ్వేతజాతి అమెరికన్లు అక్కసు వెళ్ళగక్కుతున్నారు. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానిపై తనకు సలహాదారుగా ట్రంప్ నియమించుకున్న భారతీయ అమెరికన్ శ్రీరామకృష్ణన్ గ్రీన్ కార్డుల మీద చేసిన వ్యాఖ్యలపై రిపబ్లికన్ పార్టీలోనే శ్వేతజాతి అతివాద వర్గం మండిపడింది. అక్రమ సక్రమ వలసదారుల మధ్య విభజన రేఖ ఇలా చెరిగిపోవటం అమెరికా సమాజంలో పెరిగిపోతున్న విభేదాలను సూచిస్తుంది. ట్రంప్ పదవిని చేపట్టినప్పటి నుంచి భారత్తో సహా ఇతర దేశాల అక్రమ వలసదారులను విమానాల్లో స్వదేశాలకు తిప్పి పంపేస్తున్నారు. నిపుణులైన సిబ్బందికి H-1B వీసాలు, గ్రీన్ కార్డులు ఇవ్వడానికి ట్రంప్ సుముఖంగానే ఉన్నా జన్మతః పౌరసత్వ రద్దు అటువంటి ఆయన నిర్ణయాలతో సక్రమ వలసదారులకు నిద్ర పట్టడం లేదు. పొలాల్లో, సూపర్ మార్కెట్లలో, హోటళ్లలో, ఇళ్లల్లో పనిచేయడానికి లక్షల మంది అక్రమంగా సరిహద్దు దాటి అమెరికాలోకి వస్తుంటారు. వారిలో కొద్ది మందికి అనుమతి పత్రాలు ఇవ్వడానికి ఉపకరిస్తున్న CBP-1 యాప్, దాన్ని ట్రంప్ ఉన్న పళాన రద్దు చేశారు. మెక్సికో సరిహద్దు నుంచి అక్రమ ప్రవేశాలను నిరోధించడానికి ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అవసరమైతే సైన్యాన్ని వినియోగించి వలసదారులను తరిమివేస్తాన్ అని హెచ్చరించారు. 4 ఏళ్ల క్రితం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన తరువాత అమెరికాలోకి అక్రమ వలసలు పెరిగిన మాట నిజం. ట్రెండే అరగ్వా, లామారా సాల్వాత్రూచా అటువంటి మాదక ముఠాలు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయి. వారి వల్ల అమెరికాలో నేర కార్యకలాపాలు పెరిగిపోయాయి. దాంతో అక్రమ వలసదారులను గంపగుత్తగా తరిమివేయడానికి నేషనల్ గార్డ్ తదితర భద్రతా దళాలను
నియమిస్తానని ట్రంప్ ప్రకటించారు. మెక్సికో, ఎల్ సాల్వడార్, ఇండియా, వెనజువెలా, కొలంబియా తదితర దేశాల నుంచి అత్యధిక అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. కెనడా నుంచి కొద్ది సంఖ్యలో వస్తున్నారు. 2024లో చట్టవిరుద్ధంగా అమెరికా సరిహద్దును దాటి వచ్చిన వారిలో 3% భారతీయులేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో 7.25 లక్షల మంది భారతీయులు అనధికారికంగా నివసిస్తున్నారని వ్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా. వారిలో 18,000 మందిని వెనక్కి తీసుకోవడానికి భారత్ ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే 104 మంది భారతీయ అక్రమ వలసదారులను అమెరికా సైనిక రవాణా విమానంలో స్వదేశానికి తీసుకొచ్చారు. అక్రమ వలసల విషయంలో ట్రంప్ సర్కారు చర్యలను భారత్ వ్యతిరేకించడం లేదు. రెండు దేశాల మధ్య సంబంధాలు రాజకీయంగా సుస్థిరంగానే ఉన్నాయి. భారత్ అమెరికాల మధ్య వాణిజ్యం, రక్షణ సంబంధాలు బలపడుతున్నాయి. అమెరికాలో టెక్నాలజీ, ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ ఆయా రంగాల్లో పెద్ద సంఖ్యలో నిపుణ భారతీయులు H1B వీసాలతో పనిచేస్తున్నారు. అమెరికా ప్రభుత్వానికి వారి నుంచి భారీగా పన్ను ఆదాయం లభిస్తుంది. సిలికాన్ వ్యాలీలో టెక్ కంపెనీల అభ్యున్నతిలో భారతీయుల గణనీయ పాత్ర పోషిస్తున్నారు. భారతీయులు మైక్రోసాఫ్ట్, గూగుల్ తదితర బడా టెక్ సంస్థలకు భారతీయులే సారథులు. అయితే ట్రంప్ తాజా నిర్ణయాలు నిపుణ భారతీయుల్లోనూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. భారత ప్రభుత్వం మాత్రం అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ సర్కారు విధానాన్ని సమర్థిస్తూనే సక్రమ వలసదారుల ప్రయోజనాలను కాపాడటానికి కృషి చేయాలి చేయడానికి పూనుకుంటుంది. వేలాది మంది భారతీయులను స్వదేశానికి తీసుకురావటం భారత సర్కారుకు తేలిక కాదు. ఈ సమస్యను రెండు దేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి ఉంది. చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన భారతీయులు లాటిన్ అమెరికా దేశాల వారు చవక కార్మిక శక్తిగా ఉపయోగపడుతూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో లబ్ధి చేకూరుస్తున్నారు. వ్యవసాయ కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా, చిల్లర వర్తకంలో డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తూ అమెరికాలో ధరలను అదుపులో ఉండడానికి తోడ్పడుతున్నారు. ఉన్న ఫలాన స్వదేశానికి తిరిగి వచ్చేస్తే వారికి ఇక్కడ ఉపాధి చూపడం భారత సర్కారుకు సవాలుగా పరిణమిస్తుంది. పైగా వారు తిరిగి రావడం వల్ల అమెరికా నుంచి స్వదేశానికి భారతీయులు పంపే డాలర్లు తగ్గుతాయి. అది మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ట్రంప్ విధానాలు అమెరికాలో చట్టబద్ధంగా ప్రవేశించి వృత్తి ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సాధారణంగా వలసల విషయంలో ట్రంప్ ఏ దేశానికి మినహాయింపు ఇవ్వరు అనే చెప్పాలి. అయితే భారత సంతతి వారిని తన సర్కారులో కీలక పదవుల్లో నియమించడాన్ని బట్టి ట్రంప్ మనస్తత్వాన్ని కొంతవరకైనా అర్థం చేసుకోవచ్చు. భారత ప్రధాని త్వరలో అమెరికా పర్యటన వెళ్తున్నారు. మరి వారిరువురి మధ్య స్నేహభావం భారత్కు ప్రయోజనకరం అవుతుందనే వాదన బలంగా వినిపిస్తుంది అని అంటూ డాక్టర్ వివేక్ మిశ్రా, వీరు డిప్యూటీ డైరెక్టర్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్కి వారు అందజేసిన ఈ అంశం గుబులు గుబులుగా ట్రంపు దిగులుగా అనేటువంటి ఈ అంశాన్ని ప్రపంచ జ్ఞానం సమాచారం కింద మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.